జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. గద్వాల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా గద్వాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం పంచాయతీ ముదిరింది. తాము సిఫారసు చేసిన వారికే చైర్మన్ ఇవ్వాలని ఇటు సరిత, అటు కృష్ణమోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు. యు కృష్ణమూర్తి పేరు సరిత ప్రతిపాదించగా, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కురువ హనుమంతు పేరు ప్రతిపాదించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. గద్వాల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. గద్వాలలో మళ్ళీ వర్గపోరు తెరపైకి వచ్చింది. గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. తాజాగా గద్వాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంలో కూడా ఇద్దరి మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. అయితే గత 2 నెలల క్రితం సరిత, కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సరిత తన అనుచరుడైనటువంటి కృష్ణమూర్తి భార్య ధనలక్ష్మి పేరుని ఆమె మార్కెట్ కమిటీ చైర్మన్ గా సిఫారసు లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా కృష్ణమోహన్ రెడ్డి కూడా తన అనుచరుడు కురువ హనుమంతు పేరుని ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో మంత్రి జూపల్లి వద్దకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి లెటర్ వెళ్లడం జరిగింది. జూపల్లి మంత్రి తుమ్మలకు కృష్ణమోహన్ రెడ్డి చెప్పినటువంటి పేరుని మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంపిక చేయాలని చెప్పి ఆయన మంత్రి తుమ్మలకు రిఫర్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో సరిత వర్గీయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తాము అనుకున్నటువంటి వారికే చైర్మన్ పదవి దక్కాలని చెప్పి సరిత వర్గం, తన అనుచరుడికే దక్కాలని చెప్పి కృష్ణమోహన్ రెడ్డి వర్గం ఎవరికి వారు కూడా లెటర్లు కాంగ్రెస్ అధిష్టానానికి పంపించడం జరిగింది. అయితే ఈ పంచాయతీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు వెళ్ళినట్లుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. సరిత వర్గీయులే ఈ వ్యవహారాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కాంగ్రెస్ అధిష్టానం వద్దకు ఈ పంచాయతీ చేరడంతో రాష్ట్ర నాయకత్వం కొంత ఆందోళన చెందుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి కూడా ఇటు సరిత వర్గీయులతో నియోజకవర్గంలో వర్గ విభేదాలు నడుస్తున్నాయి. గత వారం క్రితం మంత్రి జూపల్లి పర్యటనలో కూడా వీరిద్దరి మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇలా ప్రతి అంశంలో కూడా అక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత, ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంతో మరోసారి ఈ వర్గ విభేదాలు బయటపడ్డాయి. అయితే ఇద్దరు సిఫారసు లేఖలు ఇవ్వడంతో ఎవరికి కేటాయిస్తారు అనేటటువంటి ఆసక్తి నెలకొంది. ఇరు వర్గాలు కూడా తాము సిఫారసు చేసినటువంటి వ్యక్తికే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని పట్టుపట్టినట్టుగా తెలుస్తుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.